మావోయిస్టు కంచుకోట బస్తరతో పాటు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో మావోయిస్టుల మీద అయితే భద్రతా దళాలు, పోలీసులు, అలాగే సిఆర్పిఎఫ్ సంయుక్తంగా దాడులు చేస్తూ మావోయిస్టులు అనే వాళ్ళు లేకుండా పూర్తిగా 2026 మార్చి 30 నాటికైతే జీరో నక్సలిజం అన్న విధంగా అమిత్ షా అయితే ప్లాన్ చేశాడు. ఎక్కడ రాజీ పడకుండా, ఎవరు పోలీసులు చనిపోయినా, మావోయిస్టులు చనిపోయినా, వ్యతిరేకత వచ్చినా, ప్రశంసలు వచ్చినా పట్టించుకోకుండా, అసలు నక్సలిస్టులే లేకుండా పూర్తిగా అడవులు అన్నలు లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండే విధంగా అయితే అమిత్ షా తీసుకొచ్చినటువంటి ఈ నిర్ణయంతో ఇప్పుడు మల్లోజులతో పాటు అనేక మంది లొంగిపోతున్నారు. ఈ రోజు కూడా 27 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వాళ్ళతో పాటు ఇప్పుడు బస్తర్లో కూడా మరికొంతమంది లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరి మీద అంటే ఈ రోజు లొంగిపోయినటువంటి 27 మంది పైన 50 లక్షల రివార్డులు ఉన్నాయి. ఆ 50 లక్షల రూపాయలు వాళ్ళకే ఇచ్చేస్తారు. అవి కాకుండా పునరావాసం కోసం మరికొంత ఇస్తారు. అలాగే మల్లోజుల వేణుగోపాల్కి 6 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆయనతో పాటు 60,000 మంది లొంగిపోయారు కదా, వాళ్ళ మీద ఉన్నటువంటి రివార్డు వాళ్ళకి ఇచ్చేస్తారు. వాటితో పాటు పునరావాసానికి 5 నుంచి 15 లక్షల రూపాయలు అయితే కేటాయిస్తున్నారు. ఇప్పుడు మావోయిస్టులు అనే వాళ్ళు లేకపోతే అక్కడ అభివృద్ధి చేయడానికి అవకాశాలు దొరుకుతాయి. వాళ్ళ వల్ల ఇప్పుడు అభివృద్ధి ఆగిపోతుంది. ఇంతకు ముందు ఏం జరిగిందో అనవసరం. ఇప్పుడు పరిస్థితులు మారాయి, రాజకీయాలు మారాయి, భౌగోళిక పరిస్థితులు మారాయి, టెక్నాలజీ మారింది. కాబట్టి ఇప్పుడు అడవి బిడ్డలకు కూడా అభివృద్ధి కావాలి. వాళ్ళకి సరైనటువంటి రోడ్లు వేయాలి, ఆ విద్యని దగ్గర చేయాలి, అలాగే వైద్యాన్ని దగ్గర చేయాలి. ఇంకా అక్కడ రోడ్లు లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ వల్ల పోలీసులు లేదా అధికారులకి ఈ మావోయిస్టుల వల్ల విపరీతమైనటువంటి థ్రెట్ ఉంటుంది. దానివల్లే వాళ్ళు అభివృద్ధి నోచుకోలేకపోతున్నారు. ఒక్క కాంట్రాక్ట్ కూడా ముందుకు రాలేకపోతున్నారు. అందువల్లే ఇప్పుడు జీరో నక్సలిజానికి అయితే తెరతీసినటువంటి కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా అమిత్ షా చేసినటువంటి ప్లాన్ తోటి అయితే అదరగొట్టేశాడని చెప్పొచ్చు. చాలా మంది కూడా అదే అంటున్నారు. ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్ కూడా ఇంతకుముందు బహిరంగంగానే మావోయిస్టులకి లేఖ రాసి అమిత్ షాని అయితే ప్రశంసించడం జరిగింది. అలాగే ఇప్పుడు చాలా మంది మావోయిస్టులు చనిపోయారు. చాలా మంది ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు.